సంగమ సహోదరులారా, ఒక విషయాన్ని నేను ధ్యానం చేస్తాను. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎక్కడో ఉన్న వారి గురించి కాదు, లేకపోతే ఈ వీడియో చూస్తున్న వారి గురించి కూడా కాదు, కానీ నేను ఇక్కడున్న వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరి నోట్లో నుండి కూడా ఒక ఊత పదం కింద ఒక మాట ఈజీగా సులువుగా వచ్చేస్తుంటుంది. ఏంటి ఆ మాట? చావు. ఆ మాట చావు. ఎలాగున్నట్ట? నేను ఎందుకు బ్రతుకుతున్నానో, చచ్చిపోతే బాగున్ను అనే మాట మాట్లాడతారు. లేకపోతే ఎందుకురా చచ్చిపో అనే మాట పలుకుతూ ఉంటారు. తర్వాత పిల్లల్ని కూడా అలాగే అంటూ ఉంటారు, లేకపోతే పిల్లలు కూడా తల్లిదండ్రులను అలాగే అంటుంటారు. చావు అనే మాట చాలా ఈజీగా, డెడ్ ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. నేను అనలేదు అన్న వాళ్ళు ఎవరు లేరు ఇందులో. ప్రతి ఒక్కరు అనేసిన వాళ్ళే ఆ మాట. ఎందుకంటే ఏగలేకపోతున్నాను, చచ్చిపోతే బాగును అన్న వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలను బట్టో, తల్లిదండ్రులను బట్టో, లేకపోతే కుటుంబాలను బట్టో, లేకపోతే శ్రమలను బట్టో, ఇబ్బందులను బట్టో, ఆరోగ్య పరిస్థితులను బట్టో, ఈ వీటిని బట్టి మాత్రం చావు 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 అనేటువంటిది ప్రతి ఇంట్లో ఎలాగున్నా తెలుసా? చిన్న పిల్లలు ఏంటి, చివరికి 2వ 3వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా వాళ్ళు పలికే మాట కూడా ఇదే మాట పలికేస్తారు. ఏంటో తెలుసా? చచ్చిపోతున్నాను నీతో ఏగలేక. చావు అనే మాట చాలా ఈజీగా నోట్లో ఉంటుంది. నాలుక మీద ఉంటుంది అది చావు అనే మాట. నాలుక మీద ఉంటుంది చావు అనే మాట. అంటే అది అసలు చావు అనే మాట ఎవరి నోటి నుంచి ఎక్కువ వస్తుంది? చావు అనే మాట ఎక్కువగా ఏ ప్రభావం చేత వస్తుంది? చావు అనే మాట ఎందుకు అలాగా ఉపయోగించేస్తామనంటే, అసలు చావు అనే మాట ఎవరికి సంబంధించింది చెప్పండి ఒక మాట. అనేసిన వాళ్ళే కదా మీరు అందరూ. చావు అనే మాట ఎవరి నోటి నుంచి ఎక్కువ వచ్చేస్తుంది? దెయ్యం పట్టుకున్న వాళ్ళే మాట్లాడే మాట అది. నిజంగా చెప్తున్నాను ఆ మాట. దెయ్యం పట్టుకున్న వాళ్ళ మాట ఏంటంటే చావు. నేను చంపేస్తానంటమో, లేకపోతే చచ్చిపోతానంటమో. అర్థమైందండి? చంపేస్తానంటమో, చచ్చిపోతామంటమో, లేకపోతే ఇక్కడ ఏమైనా ఉండేమని అంటమో. ఇలాంటి మాటలు చావు అనే మాట ఈజీగా పలికే మాట. ఇది సాతాను యొక్క దానికి సంబంధించిందే. ఇంకా చావు అనే మాట యేసు ప్రభు వారు చంపేశారా, చచ్చిపోయిన లేపేశారా? అమ్మా వాక్యం వినాలి. యేసు ప్రభు వారు చనిపోయిన వాళ్ళు లేపారా, లేకపోతే చంపేశారా? గట్టిగా చెప్పాలి. చనిపోయిన వారిని లేపారు. చచ్చిపోతాను బాబాయ్, తట్టుకోలేకపోతున్నాను అన్న వాళ్ళని కూడా బ్రతికేటువంటి వారిగా వారిని చేశారు. కళ్ళు లేనోడు చచ్చిపోవచ్చు, కాళ్ళు లేనోడు చచ్చిపోవచ్చు, లేకపోతే కుష్టి వ్యాధి ఉన్నవాడు చచ్చిపోవచ్చు. ఇలాంటి వాడు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా బ్రతికెందుకు అనుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. చివరికి అనారోగ్య పరిస్థితిలో మంచి బలమైనటువంటి రోగము చేత పీడింపబడుతున్న వారు కూడా నేను ఎలా బతకడం కంటే చచ్చిపోతే బెటరు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు బతికించారా లేదా? ఆయన చంపేసే మనిషి కాదు, ఆయన చంపేసేవాడు కాదు, బ్రతికించేవాడు. మరి సాతాను గారి పరిస్థితి ఏంటి? ఎప్పుడు తీసేద్దామా, ఎప్పుడు లేపేద్దామా, ఎప్పుడు ఆ నోట్లోంచి ఆ మాటలు వస్తాయా? ఇప్పుడు జనరల్గా నాలుక మీద ఆ పదమే ఎక్కువ తిరుగుతుంది. చావు చావు చావు. ఇంక ఎలాగంటే చచ్చిపోవడం బెటరు, ఎలాగంటే చచ్చిపోవడం బెటరు. ఒరే నీతో ఏగలేకపోతున్నా, నువ్వు ఎందుకు పుట్టావురా నా కడుపుని అంటాం. లేకపోతే పిల్లలేమో నీ కడుపుని మేము ఎందుకు పుట్టామని అంటాం. ఎందుకు బతకడం అంటాం. ఈ మాట ఊత పతంగా వెళ్ళిపోయిందండి ప్రతి మాటలో. ప్రొద్దుడు సండే స్కూల్లో కూడా ఒక పిల్లని వేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎందుకు ఎలా చచ్చిపోతావు అంటుంది. ఆ పిల్ల ఇంకా వస్తుంది, ఆ పిల్ల ఇంకా సండే స్కూల్ లోపలికి బైబిల్ ఎట్టుకుని వస్తుంది. అక్కడ కూర్చుని ఎందుకు ఎలా చచ్చిపోతుంది ఎలా అంటుంది. ఇటు మాటలో ఈజీగా చావు అనే మాట వచ్చేస్తుంది. అంటే పిల్లలకు కూడా అది ఏమైపోయింది? ఊత పదం కింద అయిపోయింది. ఈ పదం ఎప్పుడైతే నాలుక మీద తాండవం చేస్తుందో తెలియకుండానే ఎదిగేటప్పటికి, కొంతకాలం అయ్యేటప్పటికి అది సింపుల్గా మార్గం ఇప్పేసి మరణానికే తీసుకెళ్తుంది. పెద్దవాళ్ళు పిల్లల్ని కానీ, పిల్లల పెద్దలను కానీ, వాళ్ళు అనుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని అనడం కానీ, చావు అనే మాట రానివ్వకుండా అది కంట్రోల్ చేసుకోకపోతే సాతానుడు ఏదో సమయంలో నిన్ను చావుకి వెళ్ళిపోవడానికి మాత్రమే మార్గం ఇప్పుతాడు. ఏదో ఒకటి కనబడుతుంటుంది. అదో ఇదో బోల్డని ఉంటాయి కదా ఆయుధాలు, చనిపోవడానికి ఆయుధాలు, అవో ఇవో ఉంటాయి. ఏదో ఒకటి జీవించి అలా వెళ్ళిపోయి నువ్వు ఏగలేవు, చచ్చిపో, ఈ టైప్లో తీసుకెళ్ళిపోతుంది. అంటే మరణానికి ఈజీగా తీసుకెళ్ళిపోయేది అనమాట. అంటే దానికి మార్గం ఎలాగొచ్చింది? అందరి నోట్లో ఉన్నాయి కదా.
అందరి నోట్లో ఉంది కదా నాలిక. జీవ మరణములు దేని వశంలో ఉన్నాయంట? నాలిక వశంలో ఉన్నాయట. జీవ మరణములు. ఇదే మాట ఇదే నాలుగుతో చంపేస్తాను అని అనకుండా దేవుడు నిన్ను దీవించుగాక, లేకపోతే నువ్వు ఒక మంచి భవిష్యత్తును కలిగి ఉందువు గాక, లేకపోతే నువ్వు ఇలాగ దీవింపబడతావు గాక, ఇలాంటి మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదమే, నీకు కూడా దీవెనే. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, జనరల్గా సాతానుడు తెలియకుండానే ఒక మార్గం నాలిక మీద నుంచి వేసాడు. ఎలా వేసేస్తున్నాడంటే, చావు 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 అనేటువంటి ఒక గొప్ప వల కింద వేసి ప్రతి ఒక్కరి నోట్లోని కూడా కొన్ని బాధలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఇదే మాట. కానీ సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే అని అన్నాను కదా, చాలాసార్లు ఇదే మాట చెప్తాను. నిన్ను పుట్టించిన నీ దేవుడు, నిన్ను సృజించిన నీ దేవుడు భూమి మీద ఎవ్వడో చేయలేడు. అలాంటి సృష్టి నిన్ను దేవుడు చేసినప్పుడు ఈ సొమ్మైన నీలో సోకు అనేది ఎవరు చేయాలా? దేవుడే చెయ్యాలి. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడో వాడి సోకు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో? మరణం, చావు, చంపేస్తాం, లేకపోతే ఇలాంటివి. ఆ ఒక్కటేనే కాదు, దేవునికి విరోధమైనటువంటిదంతా కూడా మన నోటి నుంచి పలికేలాగా వాడు పర్టికులర్గా ఒక వల కింద వేసి వాడు ఆ మార్గంలో నడిపిస్తున్నాడు. అయితే ఒక మాట చెప్తున్నాను, దేవుని పిల్లలుగా బ్రతికేవారు ఆ మాట పలకొచ్చా, ఆ మాటలు రావచ్చా? ఆ మాటలు వచ్చాయనంటే మనం ఎవరికి అవకాశం ఇస్తున్నాం? ఎవరికమ్మా? అదనమాట. అంటే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి కుటుంబాలు ఎలాగుండాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఓకే, రైట్. ఇంకా లోతుకి ఎగ్జాంపుల్కి వెళ్తున్నాను. వినండి. ఇప్పుడు మీరందరూ కూడా ఒక గృహాలు కలిగి ఉన్నారు. ఆ గృహాల్లో మీ పిల్లలు మీ యొక్క పద్ధతి ప్రకారంగానో, లేకపోతే మీరు చెప్పు చేతల్లోనో, మీరు పెంచినటువంటి విధిలోనే ఉన్నారు. ఎవరైనా మీ పిల్లలు కానీ, మీ ఇంట్లో ఎవరైనా కానీ అడవిలో వేసే వేషాలు కానీ, అడవిలో మాట్లాడేటువంటి కోతలు కానీ, లేకపోతే ఇంకా విచిత్రమైనటువంటి ప్రవర్తన మీ ఇంట్లో చేస్తే మీరు ఏం చేస్తారు? నేను చెప్పింది అర్థమైందా మీకు? మీ ఇంట్లో ఒక విచిత్రమైన ప్రవర్తన మీ ఇంట్లో ఎవరైనా చేస్తే మీరు ఏం చేస్తారు? రాత్రులు మధ్యలో అర్ధరాత్రులు ఎవడన్నా కలవాట్లు పలుకుతుంటే చేత కొట్టేస్తారు. ఒకసారి కలవాట్లు ఏమన్నా పలికితేనే పడేయాలని పీకుతారు. అంటే ఏంటి? ఒక విచిత్రమైంది, కొత్త రకం మొదలైంది ఏంటిది అని. అవునా? ఓకే, రైట్. మరి నువ్వు పెంచిన పెంపకం, నువ్వు పెంచినటువంటి ఆ కుటుంబాల్లో అలాగున ఆ విధిగా లేకపోతే, ఆ విధంగా పెరగకపోతే, ఇంకొకటి ఏదైనా వెరైటీగా చేస్తే ఇంట్లో ఉన్న యజమానిగా ఉన్నటువంటి నీకే అంత కోపం వస్తుంది కదా. మరి దేవుని పేరు పెట్టుకుని దేవుని పిల్లలకు పెరుగుతున్నటువంటి మనలో లోకంలో ఉన్నటువంటిది, లేకపోతే సాతానుకు సంబంధించినటువంటి ఆ పద్ధతి మనలోకి వచ్చినప్పుడు దేవుని కోపం రాదా? ఆయన పీకుతలేదు. ఆయన పీకితే తెలుసును, పీకుతలేదు. కృప చూపించి మార్పు కోసం చూస్తున్నాడు. ఆయన మార్పు కోసం చూస్తున్నాడు. అంటే దేవుని కృప కనికరము మన మీద చూపించి మనల్ని ఇంకా కన్వర్ట్ చేస్తున్నాడు. ఎలాగున పరలోక పట్టణానికి అర్హత పొందుకునేటువంటి వారిగా కన్వర్ట్ చేయడానికి ఆయన తాపత్రయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే నీ కుటుంబంలో ఒక విచిత్రమైనటువంటిది ఏదైనా వస్తే ఎంత గింజిపోతావో మళ్ళీ తిరిగి అలాగన అయ్యే వరకు కూడా వదిలిపెట్టవు. మరి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటిది, దేవుని పేరు పెట్టుకున్నటువంటిది, దేవుని బిడ్డలుగా, క్రీస్తు బిడ్డలుగా, ఒక క్రైస్తవులుగా ఉన్నప్పుడు మరి దేనికి సంబంధులుగా ఉండాలి అంటే దేవునికి సంబంధులుగా మాత్రమే ఉండాలి. దేవుని యొక్క చిత్త ప్రకారమైనటువంటి నడవడికే ఉండాలి. దేవుని మార్గంలో మాత్రమే ఉండగలగాలి. ఆయన ఏమి కలిగి ఉన్నాడు? జీవము కలిగి ఉన్న వానిగా ఉన్నాడు కనుక మనల్లో, మన నాలుక మీద కూడా జీవము కలిగిన మాటలు మాత్రమే రాగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు తెత్తే ఒకసారి పైకి ఎత్తండి అమ్మా. హల్లెలూయా. అమ్మయ్యా, చాలా సంతోషమైంది. అయితే ఒక మాట, ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, ప్రియ సహోదరులారా, అసలు దేవునికి పేరు పెట్టుకుని దేవుని సంబంధులుగా ఉంటూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఆయన సొమ్మైనటువంటి మనము ఆయన సోకు చేయకపోతే, ఆయన మనలో ఉండకపోతే, మన నాలుక మీద ఆ జీవము కలిగిన మాటలు లేకపోతే మనము ఎవరికి శత్రువైపోతాం?
యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం తన తర్వాత చదవమ్మా. యాకోబు 4:4 కదా. ఈ లోక స్నేహము దేవునితో మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి. ఇప్పుడు ఎవరికి శత్రువులం అయిపోతాం మనం? అర్థమైందా తల్లి? మన నోటు నుండి జీవము కలిగిన మాటలు రాకపోయినా, మనలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది మనలో ఉన్నా, లేకపోతే మన యొక్క పేరేమో ఆయనదా, పేరేమో ఆయనది అంటారు కదా. పేరు గొప్ప, చెప్పండి, పేరు గొప్ప ఊరంట దెబ్బ. పేరు గొప్ప ఊరి దెబ్బ. పేరేమో దేవుని పేరు. మేమేమో క్రైస్తవులం, దేవుని బిడ్డలం, ప్రార్థించేవారం, దేవుని సన్నిధికి వెళ్ళేవారు. కానీ ఊరు ఎలాగుంది? దెబ్బలాగా ఉందంట. అంటే ఏంటి? నేను దెబ్బ అనే మాటని నేను ఏమంటానో తెలుసా? అది దెబ్బ కాదు, శ్మశానమే అంటాను నేను. క్రీస్తు లేనివాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆయన ఆత్మ లేకపోతే ఇది బ్రతుకున్న శవంతో లెక్క. అది క్లియర్గానే ఉంది కదా. చచ్చిన శవంతో లెక్క అని అన్నాడు. అంటే దెబ్బే. అయితే ఇక్కడ మన నాలుక మీద దేవునికి సంబంధించినటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి మాటలు ఉండగలగాలి. ఇప్పుడు ఆత్మీయ సంబంధమైన మాటలు లేకుండా ఈ లోక సంబంధమైనవి, లోకంలో ఉండేటువంటి మాటలు, చావు మరణము అలాగన అలాంటివన్నీ ఊత పదాలుగా బూతులతో సహా దాన్ని ఎలాగనా ఎండివి పచ్చివి నానా రకాలవన్నీ కూడా నాలుక మీద తాండవం ఆడేస్తున్నాయి. బయటికి వెళ్తే గొడవ వచ్చిందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మళ్ళీ లోపలికి వస్తే మొత్తం మళ్ళీ కామ్ అయిపోతుంటాయి. అంటే ఇవన్నీ వస్తున్నాయంటే ఎక్కడో మూలన వాడికి సంబంధించిన కోణం ఉందా లేదా? ప్యూర్ కంప్లీట్గానట ఏమవ్వాలంట? శుద్ధీకరింపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. కంప్లీట్గా శుద్ధీకరింపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే మనల్లో ఆయనే ఉండాలి తప్ప లోకం ఉండకూడదు. లోకం ఉంది అనంటే నువ్వు ఎవరికి శత్రువు? లోకం ఉంది అనంటే నువ్వు ఎవరికి శత్రువు? చెప్పాలి గట్టిగాని. ఎవరికి శత్రువు? దేవునికి నువ్వు శత్రువు అయిపోతావు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవునికి చాలా మిత్రునిగా ఉన్నాను, దేవునితో సహవాసం చేస్తున్నాను, దేవునితో కలిసి ఉన్నాను, దేవునికి హత్తుకుని ఉన్నాను అని అనుకుంటున్నావే కానీ లోక స్నేహము అనబడినటువంటి స్నేహం అంటే నువ్వు వెళ్ళరా ఒకసారి రాజు, నువ్వు వెళ్ళరా అర్జెంటుగా, కమాన్. ఈయన లోకంలో తిరిగే లోకస్తుడు కనబడుతున్నాడు కదా అందులోని. లోకంలో తిరిగే లోకస్తుడు. మరి నేను మాట్లాడుతున్నాను, నాకు కనబడుతున్నాడు, చూస్తున్నాను, నా పక్కనే ఉన్నాడు, నా పక్కిళ్ళే, లేకపోతే ఇలాగ ఉన్నాడు. పని లోకస్తుడే, కానీ నేను దేవుని యొక్క నడిపింపులో ఉన్నాను. ఈయనేమో లోకస్తుడిగా ఉన్నాడు. మరి మాట్లాడుతూ మానేక్కలొద్దు, మాట్లాడొచ్చు. ఎంతవరకునంటే ఈ లోకముతో నింపబడినటువంటి ఆ లోకం అంతా కూడా నాలోనికి రాకుండా నన్ను నేను కాపాడుకుంటూ, నేను మంచివానిగా తనతో మాట్లాడుతూ, తను బలపరుస్తూ, నాలో ఉన్నటువంటి దైవత్వాన్ని తినకి అంటించులాగున, తినను మార్చేలాగున మాట్లాడగలగా. అంతే తప్ప స్నేహం చేసి నీవు నేను బాయి అని చెప్పేసి నాకు అంటించేసుకుని నేను లోకంలో తిరిగేసి ఎవరికి వ్యతిరేకం అయిపోతున్నావు? దేవునికి వ్యతిరేకమైపోయిన వాడిని దేవునికి స్నేహితుడిగా మార్చే తత్వమే క్రైస్తవుని తత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నువ్వు స్నేహం లోకంతో, అంటే లోకం అనే పాపముతో, దేవునికి వ్యతిరేకమైన పాపముతో నింపబడి ఉంది కనుక అది నీలోనికి రానివ్వకూడదు. అందుకనే బురదలో ఉన్నటువంటి కలవ పువ్వు బురదలో ఉన్నటువంటి దాంట్లో చాలా తెల్లగా ఉంటుంది, అంతా బురదే, అదొక్కటి మాత్రమే. పాప లోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారు పాపం అంటించుకోలేదు. ఉన్న పాపాన్ని కడిగేయడానికి. అంటే నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు. నీ ప్రత్యేకత సెపరేట్గానే ఉండాలి. నీ యొక్క విధానం దేవునికి మిత్రునిగా, దేవునితో స్నేహితునిగా, దేవునికి నీకు సంబంధం కలిగినట్టుగానే ఉండాలి తప్ప
దేవుని పేరు పెట్టుకుని, లేకపోతే క్రైస్తవునిగా ఉంటూ క్రైస్తవుని పేరు పెట్టుకుని లోకం లోపల పెట్టుకుంటే దేనికి ఉపయోగం ఉండదు, అసలు దేనికి ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, అసలు ఆ దేవునితోనే ఎందుకు సహవాసం చేయాలి? ఇప్పుడు నా ప్రశ్న లోకం అందంగా కనబడుతుంది కదా, లోకంలో ఉన్నాయన్నీ ఉన్నాయి కదా, లోకంలో సంచరించే వాళ్ళు అందరూ బాగున్నారు కదా, మనం ఇంక అత్మాటు మోకాళ్ళ మీద ప్రార్థన ఏడుతూ ఇదేనా మన బాధ? వాళ్ళందరూ హ్యాపీగా తిరుగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, దేవునితోటి ఎందుకు సహవాసం చేయాలి అనే ప్రశ్న ఈరోజు మీకు అందరికీ తెలుసు కదా, స్పెషల్ డే ఏంటి? ఈరోజు ప్రత్యేక దినం. మీరు అందరూ స్కూల్కి వెళ్ళిన వాళ్ళే, 1వ తరగతి చదివిన వాళ్ళు ఉన్నారు, 2వ తరగతి చదివిన వాళ్ళు ఉన్నారు, 10వ తరగతి చదివిన వాళ్ళు ఉన్నారు, కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోని. అందరూ ఉన్నారు ఇందులోని, స్త్రీలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరికీ స్నేహితులు ఉన్నారు కదా, కొంతమందికి సీక్రెట్ స్నేహితులు కూడా ఉంటారు. అది ఏ రకమైన స్నేహం అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. వినండి, ఇప్పుడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటే ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దినాన్ని అలాగ పబ్లిష్ చేసి, దానికోసం పెద్ద స్టోరీ ఉంటుందిలే. ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ రోజుని ఆ ఇంటర్నేషనల్ వైజ్లో దీన్ని ఫ్రెండ్షిప్ డే కింద డిక్లేర్ చేసి అనౌన్స్ చేశారు. అయితే ఈ రోజున తెలియపరుస్తున్న మాట ఏంటంటే, దేవునితో స్నేహం ఎందుకు చేయాలి? అసలు దేవునితోటే ఎందుకు స్నేహం చేయాలి? ఆయన కనబడతలేదు కదా, మరి ఎలా స్నేహం చేస్తాం? ఆయన కనబడతలేదు, ఎలా స్నేహం చేస్తాం? దేవునితోనే ఎందుకు స్నేహం చేయాలి? వినండి ఎగ్జాంపుల్లోంచే మీకు ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పందలపాక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనందరి మీద ఒక నింద పడింది. అమ్మా, ఎగ్జాంపుల్ మాత్రమేనే, ఉదాహరణ చెప్తున్నాను. ఒక నింద పడింది. నింద ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలే. నేను కూడానమ్మా, మళ్ళీ నేను పెళ్ళి అనుకోకండి, అందరము దొంగలే అని నిందపడింది. మన పేర్లు అన్నీ కూడా పేపర్ మీద రాసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మన మీద కేసు ఫైల్ అయింది, దొంగలమే అని కేసు ఫైల్ అయింది. ఇప్పుడు బయటికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా మనల్ని ఏమంటున్నారు? దొంగలే అంటున్నారు. ఎందుకని? మీ మీద కేసు ఉంది, అందుకని మిమ్మల్ని ఇక్కడి నుంచి వచ్చారు కదా, మీరు దొంగలే అంటున్నారు. ఇప్పుడు ఆ దొంగ అనే నింద పోవాలంటే ఏం చేయాలి? దొంగ అనే నింద పోవాలంటే ఏం చేయాలి చెప్తాను. ఒక వ్యక్తి వచ్చి, వీరెవ్వరికీ సంబంధం లేదండి, అది నేనే దొంగిలించాను, ఆ దొంగ నేనే ఆయన ఒప్పుకుని తన మీద కేసు వేయించుకుని మనందరి కూడా తీసేశారనుకో, అప్పుడు పోతే ఆ నింద. అవునా? దొంగ ఎవరైపోయారు? వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి ఈ మాటని. దొంగ ఎవరైపోయారు? ఎవరైతే వచ్చి ఒప్పుకుని తన మీద వేసుకున్నవాడు దొంగ అయిపోయాడు. మనం అందరి మీద దొంగ అనే ముద్ర పోయింది, మన పేరు కొట్టబడింది. ఓకేనా? ఫినిష్. ఇప్పుడు చాలామంది ఇదే డైలాగ్ మొదలెట్టారు. నేను మన ఊరిలో కాదు, నేను కొన్ని చోట్ల విన్నాను. అప్పుడెప్పుడో యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం వెనకాల అప్పుడు ఆయన మరణించాడు, లోకంలో ఉన్నటువంటి మనుషుల కోసం అని అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపం చేశారు, పాపం కోసం నేను మరణం అవుతున్నాను అనేసి ఆయన సిలువ వేసుకున్నాడు. అయిపోయింది కదా. నేనేం చేశానని నా కోసం ఆయన చనిపోవడం ఏంటి, నేనేం చేశానని అనే ప్రశ్న కొంత హైందవ సోదరులు అనేవారు, ఇలాంటి వాళ్ళు కొంత ఈ ప్రశ్న ఎత్తుతున్నారు. ఏంటట? నేనేం చేశాను, నేనే పాపం చేశానని చెప్తాను. మానవాళ్ళందరికీ కూడా పాపము ఏమై ఉంది? సంప్రాప్తమై ఉంది. నేను అదే చెప్తున్నాను కదా, నువ్వు చేయలేదు దొంగతనం, కానీ మొత్తం అందరి పేర్లు అందులో ఉన్నాయి. దొంగలుగా ముద్ర అందులో ఉంది. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని మీద పాపము పొంచే ఉంది, పాపమే ఉంది, పాపంతో నింపబడి. ఇప్పుడు ఈ పాపం అనేది ఏం చేయబడాలా? తీయబడాలి. ఈ పాపం ఏం చేయబడాలి? కడగబడాలి. దీనికి కేవలం పరిశుద్ధిని రక్తమే తప్ప ఇంక వేరేది ఏది కూడా లేదు.
అయితే ఆ పరిశుద్ధుని రక్తం కావాలి అని అంటే, చిందింపబడాలంటే స్వయంగా దేవుడే తన కుమారుని భూమి మీదకి పంపించి ఈ పాప ప్రక్షాళన కొరకు ఆయన మీద వేసుకుని ఆయన రక్తం చిందించినప్పుడు ఇప్పుడు ఏమైందో తెలుసా? మనకి పరలోక పట్టణానికి చేరడానికి హక్కుదారులుగా అర్హత పొందుకునేటువంటి భాగ్యం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను పాపం చేశానా, నేను దొంగతనం చేశానా అని అంటాం కాదు, అందరూ కలిపి ఆయన వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి ఆయనతో ఎందుకు స్నేహం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన స్నేహితుడు, ఆయనతో ఎందుకు స్నేహం చేయాలి? ఇప్పుడు చెప్పండి. నిన్ను పరలోక పట్టణానికి అడుగు పెట్టడానికి ఆయన నీకు గొప్ప ఇన్విటేషన్ లెటర్ ఇచ్చినట్టుగా నీ కొరకు ఆయన మార్గం వేశాడు. నీ మీద ఉన్నది తొలగించి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు కనుక ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టి ఆయన రక్తం చిందించి నీకు చక్కని భవిష్యత్తు. అర్థమవుతుందండి? ఈ భవిష్యత్తు వేరు, ఈ భూమి మీద భవిష్యత్తు వేరు. ఈ రోజు బాగోలేదు, రేపు బాగుంటావు, ఆ తర్వాత చచ్చిపోతావు, ఆ భవిష్యత్తు వేరు. కానీ ఎల్లకాలము ఉండేటువంటి భవిష్యత్తు అదనమాట అండి. ఫ్యూచర్ ప్లాన్ అంటే అది, ఇది కాదు. ఫ్యూచర్ ప్లాన్ అంటే అది పరలోక పట్టణానికి చేరగలిగేటువంటి ఆ ప్లాన్కి తగ్గ ఆ మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవడ వెళ్ళలేదు. అందుకునే నిజమైన స్నేహితుడు ఆయన. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినందుకు ఆయనతో స్నేహం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, అనుకోవచ్చు చాలామంది అసలు అలా స్నేహం చేయాలా? స్నేహం చేయమంటే ఏం చేయాలా? నువ్వు దేవునితో అంటే దేవునికి వ్యతిరేకం కాకుండా, దేవునికి విరోధం కాకుండా నీ నోటి నుంచి శుభప్రదమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడాలి. మంచి మాటలు నువ్వు నేర్చుకున్నవి, దైవవాక్యంలోంచి నువ్వు నేర్చుకున్నవి, దేవుని సేవకుని ద్వారా ప్రకటింపబడుతున్నప్పుడు నువ్వు నేర్చుకున్నవి, అవి నీ పిల్లల గురించైనా, లేకపోతే నీ తోటి వారి గురించైనా, నీ పక్క వారి గురించైనా, లేకపోతే నీ తల్లిదండ్రుల గురించైనా, ప్రతి వాటిలో కూడా చావు అనే మాట రాకుండా నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే 50% సాతాను నువ్వు దూరంగా ఉంచినట్టే. 50% సాతాను నువ్వు దూరంగా ఉంచినట్లే. ఆ మనసు ఎప్పుడైతే వచ్చిందో తెలియకుండా మార్గం స్టార్ట్ అయిపోతుంది. అలాంటిది రానివ్వకుండా నీ పిల్లల కొరకు నీవే ప్రార్థించే బిడ్డగా, నీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు ప్రతి మాట కూడా నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో, మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ పిల్లల విషయంలో కనుక శాపగ్రస్తమైనటువంటి మాట, నువ్వు ఇలాగే ఎడుతావురా, నువ్వు ఇలాగే సత్తావురా, నువ్వు ఇలాగ అంటావురా అనే మాట తల్లిదండ్రుల నోటి నుంచి రానవద్దు. ఎందుకంటే అది మన నాలుక నుంచి ఏమైతే పలుకుతామో అవే పలుకుతుండగా వాళ్ళు అలాగే తయారైపోతారు, వాళ్ళు అలాగే వెళ్ళిపోతుంటుంది. నీ కళ్ళ ఎదుట పిల్లల యొక్క భవిష్యత్తు అలాగే పతనం అయిపోతుంది. పిల్లలైన వారికి చెప్పే మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులను ఎప్పుడు కూడా దూషించొద్దు. వాళ్ళు తిట్టినా ఒకవేళ అన్నా సరే రైట్, రేపొద్దున నిన్ను బట్టే వాళ్ళు ఒకవేళ మాటలు కూడా మారిపోయి కూల్ అయిపోవచ్చు. అందుచేత తల్లిదండ్రులను దూషించిన వాడంట లోయకాకులు వచ్చి ఎత్తుకుపోతాయట. అందుచేత తల్లిదండ్రులు పిల్లల్ని కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ సాతానుకు అవకాశం ఇచ్చి ఆ మాటల మధ్యలో వచ్చేయంటే మాత్రం కుటుంబ పతనమే తప్ప కుటుంబ ఆశీర్వాదం కాదు. అందుచేత ఈ లోక స్నేహం అనేది, ఈ లోకంలో ఉన్నదంతా కూడా మన ఇంట్లోనికి, మన ఒంట్లోనికి, మన హృదయంలోనికి వచ్చిందా ప్రతీది కూడా నాశనమే. నేను ప్రతి వాక్యం చెప్పినప్పుడు కూడా ప్లస్ ఏంటో చెప్తాను, మైనస్ ఏంటో చెప్తాను. ఎన్నుకోవలసింది నీవే తప్ప నేను తీసుకెళ్ళి అందులో నేను కూర్చోబెట్టలేను. ఒక సేవకునిగా ప్లస్ ఏంటో అంటే శాపగ్రస్తమైనది ఏంటో, మైనస్ ఏంటో చెప్తాను, ఆశీర్వాదకరమైనది ఏంటో చెప్తాను. దేవుడు నేను ఎలాగుంటే ఎలా చేస్తానన్నాడు, నేను అలాగుంటే అలా చేస్తానన్నాడు. అందుచేత నువ్వు దేవునితో స్నేహంగా ఉంటే దేవుడు నేను ఎలా చేస్తాడో అది చెప్పినప్పుడు నువ్వు అలాగుండడానికి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అన్నట్లుగా జ్ఞానంతో నువ్వు ఆలోచించి ఆ ప్రకారంగా నడవగలిగితే ఖచ్చితంగా దేవుడు నువ్వు చూడలేని, నువ్వు ఊహించలేని, నీ హృదయానికి అగోచరమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. నీ బిడ్డల పిల్లల భవిష్యత్తులో చూడగలుగుతావు. అనుకుంటాం అయిపోయిందిలే అనుకుంటాం. ఈరోజు ₹1,00,000 ఎలా కనబడుతుందంటే కేవలం ఒక 5,000, 10,000లా కనబడుతుంది. ₹1,00,000 అంటే టుప్పును మాయమైపోతుంది. 10 సంవత్సరాల తర్వాత అదే ₹1,00,000 ఒక ₹100 లాగా అయిపోతుంది.
అదే ₹1,00,000 ఒక ₹100 కనబడుతుంది, లేదా ఒక ₹1000 కనబడుతుంది. తర్వాత భవిష్యత్తు ఏంటి? ఆ రోజులకి నువ్వు ఎంత సంపాదించి ఉండాలి, లేకపోతే ఆ రోజులకి నువ్వు ఎంత సిద్ధపరచు ఉండాలి. ఇప్పుడే కరువు కాలంలో ఉన్నవాడిగా నీవు ఉంటే, దేవుని ఆశీర్వాదం లేక, దేవుని కృప లేకుండా నువ్వు అలాగా బ్రతికితే, మరి రాబోయే తరాలకి, వెళ్ళబోయేటువంటి సంవత్సరాల్లో మరి అప్పుడు పొజిషను, పిల్లల భవిష్యత్తు ఏంటి అంటే దాని అర్థం దేవుని కృప ఏమైపోతుంది? దేవునికి శత్రువు అయిపోతున్న వలన కృప తప్పిపోతుంది. శత్రువు అవ్వకుండా దేవునికి మిత్రులు అవ్వాలి అంటే, స్నేహితులు అవ్వాలి అంటే, లోక స్నేహం మనలోనికి రానివ్వకూడదు. లోకంలో ఉన్నా సరే దేవునితోడు మాత్రమే స్నేహితులుగా ఉండగలగాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురిని కూడా అగ్నిగుండంలో పాడేసినా సరే, నువ్వు పాడేసినా మరి ఏం పర్లేదు, అస్సలు సమస్య లేదు. మొక్కం అంటే మొక్కం అంతే. లోకంలో వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసినా సరే వీళ్ళు తప్పకుండా నిలబడ్డారు కనుక అగ్ని ఏమీ చేయలేకపోయింది. వారి పక్షాన ఉన్నటువంటి దేవుడు, అగ్నికే ఆజ్ఞ ఇవ్వగలిగే దేవుడు ఆయనే స్వయంగా వారిని కాపాడాడు. కారణం ఏంటి? సులువుగా ఉన్నటువంటి మార్గాన్ని అతి కష్టంగా ఆలోచించుకుని దేవునికి దూరం అయిపోతున్నారు. లోకమంతానేమో అందంగా పచ్చంగా కనబడి దానితో స్నేహం ఎక్కువైపోయి ఏమైపోతుంది? ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగాళ్ళకి మగాళ్ళు, అంతే అండి. నా బెస్ట్ ఫ్రెండ్, ఈరోజు అన్ని స్టేటస్లు ఇయ్యే గొడవ, ఈరోజు ఫోన్లో స్టేటస్లు అన్నీ ఇయ్యే గొడవ. బెస్ట్ ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, బెస్ట్ ఫ్రెండ్, జీజస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్న పెట్టిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు కనబడతలేదు. మా బెస్ట్ ఫ్రెండ్ అని ఫోటోలు పెడతాం, మా బెస్ట్ ఫ్రెండ్ అనేసి ఒక అగ్గులించుకుని పట్టుకోవడం, మా బెస్ట్ ఫ్రెండ్ అని. ఇదే బెస్ట్ ఫ్రెండ్, వినండి, ఇదే బెస్ట్ ఫ్రెండ్ నీ శత్రువు ఇంకొకరు ఎవరన్నా ఉంటే వాళ్ళతో తిరిగాడనుకో, వాళ్ళ దగ్గర ఉన్నాడనుకో, నీకు ఎలాగుంటుంది? వీళ్ళు మోసం చేస్తారు కానీ నీ దేవుడు నిన్ను మోసం చేయడు. దేవునికి స్తోత్రం. నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నవాడే నిన్ను మోసం చేయొచ్చు, లేకపోతే నీ బెస్ట్ అన్నీ నీ దగ్గర వినేసి, నీ రహస్యాలన్నీ తెలిసేసుకుని, నీ రహస్యాలన్నీ బాగా స్టడీ చేసేసి, ఏదో రోజు నీకు వ్యతిరేకమైపోయి నీ రహస్యాలన్నీ బట్టబయలు చేసి రోడ్డు మీద పెట్టేస్తారు. నువ్వెంతో నమ్మేసి ఎంతో మాట్లాడావు, అన్నీ బయట పెడతారు. కానీ నీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకున్న ప్రతి ప్రాబ్లంని క్యూర్ చేయడానికి, ప్రతి సమస్యని ఆయన స్టడీ చేసి దాన్ని సమాధానం ఇవ్వడానికి, దాన్ని పరిష్కరించడానికి ఆయన ఆలోచించి మంచి స్నేహితుడిగా నీ మంచిని కోరి, మేలుని కోరి ఆయన నిన్ను ఒక స్టడీ చేసి బాగా సెట్ చేస్తాడు. అది నిజమైన స్నేహితుడు, నీ కోసం ప్రాణం పెట్టిన స్నేహితుడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఒక లెవెల్లో ఉంచడానికి నీ కోసం ఆయన ఆకాశం నుంచి ఎదురు చూస్తున్న స్నేహితుడు, ఆయన నిజ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నావు కానీ నిజమైన స్నేహితునితో, నమ్మకమైన స్నేహితునితో స్నేహం చేయలేకపోతున్నావు. వింటున్నావు, వినుట మాత్రం చెవుల్లోకి మాత్రం బుర్రమని వెళ్ళిపోతుంది, కానీ చేయడం మాత్రం చాలా కష్టమైపోతుంది. అది ఎప్పుడైతే చేయలేవో, ఎప్పుడైతే వెనకబడతావో నువ్వు చాలా కష్టాల పాలవుతావు. నీ ఒక్కరితోటే కాదు, నీ పిల్లలతో కూడా కష్టాల పాలు చూడవలసి వస్తుంది. నీ పిల్లలతోటే కాదు, నీ మనవలతో కష్టాల పాలు చూడవలసి వస్తుంది. అయితే నువ్వు ఎప్పుడైతే నిజమైన స్నేహితుడితో నీవు సహవాసం కలిగి ఉన్నావో, నిజమైన స్నేహితుడితో నువ్వు అంటి పెట్టుకోగలిగి ఉన్నావో, అసలు హత్తుకోవడం అంటే అది ప్రభువుతో ప్రార్థనలో హత్తుకున్నావో, నిన్ను ఆయన ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముద్దిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడును ఆయనే. ముద్దిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడని ఆయనే అని చెప్తున్నాడు. వాక్యం అంటున్నప్పుడు వాక్యాన్ని బట్టి నిజంగా అలాగనే శ్రద్ధగా వినగలగాలి, విన్నదాన్ని ఆచరించగలగాలి, ఆచరించిన దాన్ని అలాగే దాన్ని పాటించి ముందుకెళ్ళగలగాలి. నీ తర్వాత పిల్లల దీవెనకరంగా మారిపోతారు. నోటి మాట అండి, నీ నోట్లోంచే మొట్టమొదటిగా నీ నాలుక నుంచే చావు అనే పదం నీ నోట్లోంచి రాకుండా నిన్ను నువ్వు కాపాడుకుని కంట్రోల్ చేసుకోగలిగితే సాతానుని 50% అక్కడ ఆపినట్టే, నువ్వు మళ్ళీ నీలోనికి రానివ్వకుండా ఆపినట్టే. ఆ పదజాలం దయచేసి ఒకవేళ ఇప్పటి వరకు కూడా, ఒకవేళ ఇన్కేస్ ఈ రోజు వరకు కూడా ఒకవేళ అని ఉండొచ్చు నీ నోట్లోంచి ఆ మాటలు, కానీ ఇక నుంచి వాటికి బ్రేక్ వేయాలి. బ్రేక్ వేయకపోతే వాడే పరిపాలన చేస్తుంటాడు. నేను ఇంక ఆత్మాడు చచ్చిపోతానంటే ఏదో రూపంలో, ఏదో సమయంలో ఏదోటి చూపిస్తాడు, ఆ ఆయుధం పట్టుకుని పోవడమే, ఇంకేం ఉండదు. కానీ మన దేవుడు
చంపేసేవాడు కాదు, బ్రతికించేవాడు. జీవము కలిగిన మాటలు నిన్నెప్పుడు కూడా నిన్ను దేవుని మందిరంలో ధైర్యపరుస్తాయి, నిన్ను బ్రతికిస్తాయి, నిన్ను నూతనపరుస్తాయి, నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించగలుగుతాయి. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె మార్చగలిగే దేవుడు మన దేవుడు, నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ఈ రోజు నుంచి కూడా ఆ యొక్క ఈ స్నేహితుల యొక్క ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే, ఆయనతో ఎందుకు స్నేహం చేయాలనంటే, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నేను పరలోక పట్టణంలో చేరడానికి, పరలోక పట్టణంలో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు, కానీ ఆ అర్హతనిచ్చినటువంటి యేసయ్య, అర్హతనిచ్చినటువంటి యేసయ్య అంటే ఫ్యూచర్, నెక్స్ట్ ఫ్యూచర్. నేను ఇక్కడ ఒకవేళ ఇక్కడ నేను అంతమైపోతే, ఇక్కడ నేను మట్టిలో కలిసిపోతే, అట్ ద సేమ్ టైం అదే టైంలో నేను అక్కడ జన్మిస్తాను. నేను అక్కడికి వెళ్ళడానికి నా నిజమైన స్నేహితుడు నా ఫ్యూచర్ ఇచ్చాడు. ఎవరెత్తారమ్మా? నీ కొంపను బయటెట్టేసి మనుషులే ఉన్నారు తప్ప, నీ కొంపను కొల్లేలు చేసేసి మనుషులు ఉన్నారు తప్ప, లేకపోతే నిన్ను బయట అల్లరి చేసేసే వాళ్ళు ఉన్నారు తప్ప, నీ అన్నీ విని బయటెట్టుకెళ్ళి మొత్తం కథంతా మార్చేసే వాళ్ళు ఉన్నారు తప్ప, నమ్మకమైన వాళ్ళు లేరు. అందుకనే ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడుకుంటేనే చాలా హద్దు నీకు ముద్దు. హద్దుల్లో ఉండడం అనేది నీకు చాలా ముద్దు. అందుచేత అంతలోనే. కానీ భక్తి విషయంలో నీ నిజమైన స్నేహితులతో రహస్యమందు చూచుచున్న దేవుడు, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఆయన చూసి నీతో ఆయన ముచ్చటిస్తాడట, ఆయన నీతో మాట్లాడతాడట. ఆయన నీ బాధ, నీ సమస్య ప్రతిదీ ఏమైతుందో ప్రతిదీ ఆయనతో చెప్పుకున్నప్పుడు నీ కళ్ళు ఎదురుగుండా దేన్ని ఎలా తీసుకురావాలో అలాగన పెడతాడు. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నా నిజమైన స్నేహితుడు యేసయ్యను నువ్వు ఒప్పుకోగలగాలి, క్రీస్తు ఆత్మను కలిగిన వారంగా ఉండగలగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి చూడండి. జకర్యా ఎలిజబెత్, మన ఇక లూకాసు వార్తలో ఉంటుంది. జకర్యా ఎలిజబెత్ తీనవసరం లేదు. ఈ ఎలిజబెత్ యొక్క బంధువురాలు ఎవరు? మరియా. ఈ మరియా ఎలిజబెత్ బంధువులే, కానీ వారికి ఉన్నటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి ఇది ఎలాగన దేవుడు చేశాడు తెలుసా? ఈ మరియా ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ దగ్గరికి వెళితే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏమైందట? వందనం చేస్తేనంట గంతులు వేసాడంట. నిద్రతనంలో మాత్రమే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అమ్మా దొరికేస్తున్నాయి అలాంటివే మరి చూసుకోవాలి. అప్రమత్తంగా ఉంటే ప్రభు రాకడ వచ్చి వెళ్ళిపోతుందంట. ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారనుకో, వందనాలు ఎందుకు చెప్తున్నామో, ఆమెను ఎందుకు చెప్తున్నామో, దేవునికి స్తోత్రం ఎందుకు చెప్తున్నామో కూడా మర్చిపోతే అప్రమత్తంగా ఉంటే ఎలా కుదురుతుంది? అర్థమవుతుందా? చాలా ఎలక్ట్గా ఉండాలి. ఎందుకు ఎలక్ట్గా అంటే, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక దేవుని మాటలు అగ్ని వంటివి, రెండంచులు గల ఖడ్గము. అందుచేత చాలా ఎలక్ట్గా ఉండాలి. వినండి, ఈ మాటను చాలా జాగ్రత్తగా విందాం. ఇప్పుడు నేనేం పలుకుతున్నాను, దేని గురించి చెప్తున్నాను? ఎలిజబెత్ గురించి చెప్తున్నాను. ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేసిందట? ఆమె ఇలాగ రాగానే, వందనం చేయగానే కడుపులో ఉన్నటువంటి శిశువు గంతులు వేసేసిందంట. అంటే ఏమైపోయిందో తెలుసా? ఎలిజబెత్ అప్పటికే లోకముతో స్నేహం చేసి లేదు, ప్రభుతో స్నేహంతో ఉంది. ఈ మరియా ఎలిజబెత్లు ప్రభుతో స్నేహమే తప్ప లోకంతో స్నేహం కాదు. వాళ్ళిద్దరూ కూడా ఆత్మీయ, అక్కడ బంధుత్వము, శారీరక బంధుత్వం ఉన్నా కానీ ఆత్మీయ బంధుత్వం కూడా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఒక్క వందన వచనం చెప్పేటప్పుడు కడుపులో ఉన్న శిశువు గంతులు వేసిందట. కనెక్టివిటీ ఎలా ఉందో చూడండి. ఒక ఆత్మీయుడు ఇంకొక ఆత్మీయుడు కలుసుకునేటప్పుడు వారికి ఉండేటువంటి మాటలు వేరేగా ఉంటాయి. లోకస్తుడు కలుసుకున్నప్పుడు వాడి మాటలు వేరేగా ఉంటాయి. సై అంటే సై, వెళ్ళిపోవడమే, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళిపోవడమే. కానీ ఆత్మీయుడు లోకస్తుడు కలుసుకున్నప్పుడు బోర్డర్లో ఉండిపోతారు, అక్కడే జయించాలి. అలాగా ఇలాగా, అది నీ పరీక్ష. అలాగా ఇలాగా. నీ పక్కకు వాడొస్తాడా, వాడి పక్కకు నువ్వు వెళ్తావా? నువ్వు అక్కడ జయించగలిగితే లోకంలో ఉన్నటువంటి కొన్ని వాటిని నువ్వు జయించినట్లే. అంటే సాతానుని నాలుక మీదకి రాకుండా సాతానుని 50% బ్రేక్ వేసావు, ఇంకొక 50% లోక ఆశల్లోకి కానీ లోక సంబంధమైన వాటిలోకి అడుగు పెట్టకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నావు అంటే నువ్వు ఎవరికి స్నేహితుడు అయిపోతావు చెప్పాలి.
అదనమాట. లోక స్నేహము, దేవునికట వైరము, వాళ్ళు శత్రువులు అని క్లియర్గా చెప్పాడు. ఆ శత్రువుల ఆపోజిట్ మిత్రత్వము, స్నేహత్వము కావాలనంటే అది మనకు వద్దు, అది మనది కాదు అంటే అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. అది కూడా నాకు కావాలి అంటే మాత్రం నువ్వు దేవునికి దూరం అవుతావు అని దాని అర్థం. అందుచేత నిజమైన స్నేహితులతో సహవాసం కావాలా, లేకపోతే నీ కళ్ళకు అందంగా కనబడుతూ ముచ్చటించి నవ్వించి కవ్వించి నిన్ను ఎక్కడెక్కడికో తేలి ఆడుతున్నటువంటి ఆ ఆనందం కావాలా, లోకమైనటువంటి ఆశ ఆనందం కావాలా? అలాగుంటే నువ్వు సాతానికి స్నేహితుడు అవుతావు తప్ప దేవునికి స్నేహితుడు ఎన్నడూ కాలేవు. నువ్వు దేవునికి స్నేహితుడిగా నా హృదయానుసారుడు అని అనిపించుకునేటువంటి విధిలోనికి రాగలగాలి. అలాగన ఉంటేనే దేవునికి నిన్ను చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరులారా, ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నోట్లో నుండి మాటల విషయంలో కానీ అది దేవునికి విరోధమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి వచనాలు, మన నాలుక నుండి చావు, చచ్చిపోతాడు, చంపేస్తాము ఇలాంటి మాటలు ఎప్పుడు రానివ్వకుండా, ఆ పదజాలం రాకుండా కాపాడుకోగలిగితే పిల్లల్ని అనడం కానీ లేదా పిల్లల తల్లిదండ్రులు అనడం కానీ ఆ విషయాన్ని మాత్రం రాకుండా కాపాడుకోగలిగితే నువ్వు చాలా మట్టుకి నువ్వు జయించిన వాడిగా ఉండగలుగుతావు. కేవలం ఆ రూపంలోనే తిప్పుతున్నాడు. అందుకని జీవ మరణములు ఈ నాలుక వశంలో ఉన్నాయి. నువ్వు ఏదైతే పలుకుతున్నావో నీకు తెలియకుండా ఆ దీవెన పొందుకుంటావు. నువ్వు అదే శాపగ్రస్తమని నువ్వు పలుకుతున్నావు అనుకో, నీకు తెలియకుండానే ఆ శాపగ్రస్తమైన మార్గంలోకి వెళ్ళిపోతుంటావు. కోపం వచ్చినప్పుడు కూడా అనేస్తూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి కావాలి. కోపం వచ్చినప్పుడు కూడా కంట్రోల్ చేసుకునే పదజాలాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి కావాలి. ఆ పదాలు దయచేసి ఎప్పుడు కూడా నీ పిల్లలు నీ కళ్ళ ఎదురుగుండా పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలని నువ్వు అనుకుంటే కనుక వారి విషయంలో ప్రార్థన చెయ్యి. వారి గురించి నువ్వు శుభమైనటువంటి వచనాలు పలుకు. ఒరే నువ్వు పోతావురా, లేకపోతే నువ్వు ఇలాగైపోతారా, నువ్వు ఇలాగ నాశనమైపోతున్నావురా, ఇంతేరా నీ బ్రతుకు అయి కాదు. లేదో దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నిన్ను మారుస్తాడు. లేదా నీ యొక్క భవిష్యత్తు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, లేకపోతే నువ్వు దీవెనకరంగా ఉంటావు, నువ్వు కొంతమందికి మంచి చెప్పేవాడు అయిపోతావు అని ఆ ఎంకరేజ్మెంట్ చేసేటప్పటికి ఆటోమేటిక్గా తెలియకుండా నీ నాలుకలో నుండి వస్తున్నటువంటి మాట ఆటోమేటిక్గా దేవుడే వారిలోని గొప్ప ధైర్యాన్ని, బలాన్ని నింపుతూ వారిని నువ్వు చూసినప్పుడు, నీ కళ్ళతో చూసినప్పుడు ఒక దీవెనకరమైనటువంటి ఎత్తైన శిఖరం వల్లే వాళ్ళని ఉంచుతాడు. అది మన దేవుడు, అది నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితులతో మనం సహవాసం చేద్దాం. లోకంతో కాదు, మనము దేవునితో సహవాసం చేస్తూ మనము మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం మర్చిపోకుండా, అంటే మర్చిపోవడం అంటే ఎవరో మర్చిపోరు, కానీ ప్రతి క్షణము కూడా జ్ఞాపకం చేసుకుంటూ నా స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఆయనే, నేను ఆయనతో నేను ముచ్చటించాలి, నేను ఆయనకి నేను చెప్పుకోవాలి అని ప్రతిదీ కూడా ఆయనకి చెప్పుకుంటే మన పరిస్థితులు మార్చగలిగే దేవుడు, మన కుటుంబ పరిస్థితులు మార్చగలిగే దేవుడు, మన బిడ్డల యొక్క భవిష్యత్తు మార్చగలిగే దేవుడు. ఇప్పటి వరకు ఏమైతే పట్టి పీడించేస్తున్నాయో, ఇప్పటి వరకు ఏమైతే మనల్ని బ్రతకనివ్వకుండా, చావనివ్వకుండా, రెండు విషయాల్లో కూడా మనల్ని అంతలాగా పీడించేస్తున్నాయో వాటన్నిటికీ పరిష్కారం ఆయన ఒక్కడే చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కుష్ఠరోగులు రోడ్డు పక్కల కుష్ఠరోగులు ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువా కరుణించు అని అంటే ఆ మాటలకి, ఆ పిలుపులకి, ఆ అరుపులకి ఆయన వెనక్కి తిరిగి వచ్చి కరుణించి కుష్ఠరోగులను కూడా బాగు చేశాడు. ఊరవతలు విసిరేసినటువంటి కుష్ఠరోగుల్ని బాగు చేసిన తర్వాత మళ్ళీ ఊళ్ళో కలుసుకున్నారు. అలా చేస్తాడు. ఈ రోజున నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం నువ్వు చేయవలసింది ఒకటి మాత్రమే, ప్రార్థన చేయి, నువ్వు దేవునితో సహవాసం చేయి. ఆటోమేటిక్గా వారి సహవాసాలన్నీ కూడా తారుమారైపోతాయి, ప్రభుతో ఏకాంతం అవ్వగలుగుతారు. ఈ లోక స్నేహం దేవునికి వైరము, దేవునికి విరోధము, దేవునికి నచ్చదు. నువ్వు దేవునికి నచ్చాలి అని అంటే, నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండాలి అని అంటే నువ్వు దేవునితో స్నేహం చేయి తప్ప లోకంతో స్నేహం చేయకు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా లోకంలో ఉన్నా సరే వారితో మరి వాళ్ళందరూ స్నేహాలు వదిలేనా అని అనుకుంటావు. నువ్వు వారితో మాట్లాడదంటలేదు, మాట్లాడు, కానీ లిమిటెడ్. వారితో ఉండవలసిన వరకే ఉండు, అంతే తప్ప వారిలో ఉన్నవి నీలోనికి రాకూడదు. నీ మీద ఉన్నటువంటి క్రీస్తు ప్రభావము, దైవిక ప్రభావం వారి మీదకి వెళ్ళాలి తప్ప వాళ్ళది నీకు రాకూడదు. అలాగే ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటావో నీ కుటుంబము దీవెనల చేత నింపబడుతుంది, ఆశీర్వాదాల చేత నింపబడుతుంది. అలాగున దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన, అలాగనే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ కొద్ది నిమిషాల్లో తండ్రి నీతో స్నేహం, నీకు విరోధమైనటువంటిది ఏదో, నీకు శత్రుత్వం ఏంటో అన్నీ వివరంగా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఆత్మీయులుగా ఉండాలి, నీతో స్నేహం కలిగి ఉండాలి నాయనా, నూతనమైన ఆత్మీయ బంధం కలిగి ఉండాలి, నీ సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. దేవుని బిడ్డలని పేరు చెప్పుకుని లోకంలో ఉండేవారిగా ఉండకూడదు. అలాగుంటే నీకు విరుద్ధం, అలాగుంటే నీకు శత్రువే. నీకు శత్రువుగా ఉంటే మేము ఏమీ సాధించలేము, ఏమీ పొందుకోలేము. కానీ నీ సన్నిధిలో ఎదిగి నీ పేరు పెట్టబడి నీ బిడ్డలుగా యెహోవా ఈ గృహాధిపతి అని మా కుటుంబాలకు, మా గృహం మీద కూడా రాసుకుని ఆయన నీ బిడ్డలుగా బ్రతుకుతున్నామనంటే మా లోపల జీవితం కూడా ఆత్మీయ జీవితమే ఉండాలి, నిన్ను హత్తుకునే జీవితంగా ఉండాలి, ప్రార్థించేటువంటి జీవితంగా ఉండాలి, నీతో స్నేహం చేసే జీవితమై ఉండాలి. అలాగను మాత్రమే నడిపించు ప్రభువా. నీకు వ్యతిరేకమైనది, నీకు విరోధమైనది ఏది మాలో ఉండకూడదు. నీకు ఇష్టమైనది మాత్రమే, ఆ మార్గాన్ని మాత్రమే మేము నడిచి నిన్ను హత్తుకుంటూ నీవు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడుతూ పరలోక పట్టణంలో చేరగలిగే ధన్యత కలిగిన వారంగా మాత్రమే నడిపించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతూ ప్రభువా, ఇదిగో తండ్రి రెండవ వర్తమానంగా నీ దాసులను నేను నిలబెట్టుకుని మాట్లాడుతూ మమ్మల్ని అందరం బలపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వినయంతో బ్రతిమాలి వేడుకొచ్చున్నాను పరమ తండ్రిని. గట్టిగా చెప్తాం ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్కి, బోలో క్రీస్తు మహారాజ్కి.